टाइगर का हुक्म। ఏంటి అంటున్నావు? అందరు కార్తిక్ కాన్సర్ట్ వెళ్తున్నారు. అయితే మనం ఎప్పుడు వెళ్దాం? డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు మనం వెళ్దాం నెక్స్ట్ టైం. అసలు నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడు డబ్బులు తీయాలి పద. ఇప్పుడు కాన్సర్ట్ పెట్టేస్తా కార్తిక్తో పద. సో బేసిక్గా హర్షిక్ కాన్సర్ట్స్ అంటే ఇష్టం. నాకు గుర్తుండి తను ఫస్ట్ టైం ఒక కాన్సర్ట్ గురించి మెన్షన్ చేసింది ఫస్ట్ టైం అనిరుద్ని ఒకసారి రీల్స్లో చూసి ఐ వాంట్ గో టు కాన్సర్ట్, ఐ వాంట్ గో టు అనిరుద్స్ కాన్సర్ట్ అని చెప్పింది అనమాట. బట్ తర్వాత మేము ఇక్కడ యూఎస్ వచ్చాక లైక్ కార్తిక్ వచ్చాడు, కార్తిక్ 2 సార్లు వచ్చాడు, తమన్ వచ్చాడు, బాద్షా వచ్చాడు, దిల్జిత్ వచ్చాడు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ప్రతిసారి లైక్ హర్షి యూస్ టు సే లైక్ కాన్సర్ట్కి వెళ్దాం కదా అది ఇది అని. సో వేరే రీజన్స్ వల్ల వెళ్ళలేదు. మెయిన్ ఇష్యూ ఇస్ లైక్ మనీ. బట్ ఐ నో ఒక డే వచ్చింది అనిరుద్ విల్ బి కమింగ్ టు యూఎస్. ఎప్పుడైనా యూఎస్ వస్తే మటుకు గ్యారంటీ అనిరుద్ కాన్సర్ట్కి వెళ్దామని. ఎందుకంటే బేసిక్గా నాకు పాటలు నచ్చవు, నేను వినేదే చాలా తక్కువ మంది అనమాట. దాంట్లో అనిరుద్ పాటలు గ్యారంటీ ఉంటాయి. ఐ లిజన్ టు హిస్ సాంగ్స్, ఐ లైక్ హిస్ సాంగ్స్, ఐ వైబ్ టు హిస్ సాంగ్స్. సో నేను ఏమనుకున్నానంటే అనిరుద్ ఎప్పుడు వచ్చినా సరే టికెట్ ఎంత ఉన్నా సరే కొందాము, హర్షిని సర్ప్రైజ్ చేద్దాం అన్న ప్లాన్లో ఉన్నాను. ఆ టైంలో అనిరుద్ అనౌన్స్డ్ హిస్ హుకుమ్ టూర్ ఇన్ యూఎస్. సో ఎప్పుడైతే అనిరుద్ కాన్సర్ట్ చేస్తున్నాడని తెలిసిందో నా గుండెల మీద చేతులు వేసుకుని నా కిడ్నీ అమ్మేసి 2 టికెట్లు బుక్ చేశాను అనమాట నాకు హర్షికి. ఆఫ్టర్ 1 month or 1.5 months ఎగ్జాక్ట్గా గుర్తులేదు, విల్ బి ఇన్ కాన్సర్ట్, అనిరుద్ కాన్సర్ట్, విల్ బి వైబింగ్ విత్ హిమ్. నేనేమనుకుంటున్నా అంటే లైక్ సడన్గా ఆ రోజు వెళ్ళి కాన్సర్ట్ కంటే బాగోదు. ఎందుకంటే అది మళ్ళీ అంటది నాకు డ్రెస్సులు లేవు, నాకు అది లేదు ఇది లేదని. గర్ల్స్ గురించి తెలిసిందే కదా ఉంటాయి. సో ముందే చెప్దాం ఒకరోజు. బట్ ప్రస్తుతానికి అయితే కట్ చేద్దాం. కట్ గైస్, మీ రియాజ్ అండ్ హర్షి అండ్ రాజేష్ మేము నలుగురం షాపింగ్ వచ్చాం. బేసిక్గా రాజేష్ అండ్ రియాజ్ కొత్తగా వచ్చారు, సో వాళ్ళకి షాపింగ్ చేయించడానికి వచ్చాం అనమాట. సో హర్షికి ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఎలా షాపింగ్ చేసుకోవాలి అది నాకు తెలిసి పక్కా లైక్ ఇట్లా కాన్సర్ట్ ఉండేసరికి ఆ రోజు అంటే నా దగ్గర బట్టలు లేవు, ఏం లేవు, నువ్వు ఎందుకు ముందు చెప్పలేదని. సో అందుకే ముందే చెప్పేస్తాను, ముందే రివీల్ చేసేస్తాం అనమాట సీక్రెట్ అన్నది. సో లెట్స్ రివీల్ ద సీక్రెట్ నౌ. ఇట్లా కూర్చో. షాపింగ్ చేసే ముందు నీకు ఒకటి ఉందన్నమాట. షాపింగ్ చేసే ముందు నీకు ఒకటి తెలియాలనుకుంటా. సో దాన్ని బట్టి షాపింగ్ చేస్తాం ముందే చెప్తాం. సో టుడే ఈస్ డే ఆఫ్ కాన్సర్ట్, బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెడీ. బియర్డ్ అంతా చిరాకు ఉంది. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ డూ గ్రూమింగ్ అండ్ కొంచెం హెయిర్ కూడా హెడ్ బాత్ చేసి మంచిగా స్టైలింగ్ చేసుకొని స్ట్రైట్నింగ్ చేసుకుందాం చాలా రోజుల తర్వాత. అండ్ అవుట్ఫిట్ డిసైడ్ అవ్వాలి. నా బ్రెయిన్లో 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి, 2లో ఏదో ఒకటి డిసైడ్ అవుదాం. అదొక రీల్లా చేస్తాను ఏ అవుట్ఫిట్ వేస్తాను. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ SNY.SHK అండ్ లైక్ చేయండి, అక్కడ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. యాక్టివ్ అవుదాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా. సో హోప్ఫుల్లీ యాక్టివ్ అవుతాను. యో గాయ్స్, ఫైనల్లీ రెడీ అయిపోయాం. నేను నా అవుట్ఫిట్ అదంతా తర్వాత చూపిస్తాను అనమాట మీకు. 2 అవర్స్లో కాన్సర్ట్. ఇప్పుడు టైం 5:48 అవుతుంది అండ్ కాన్సర్ట్ వచ్చేసి 8 o'clockకి. సో హర్షి అక్క ఇక్కడే కార్లో కూర్చొని రెడీ అవుతుంది. నేను లైన్లో ఉన్నాను. కాదే ఆడొచ్చి అన్ని తమిళ్లో పాడుతూ ఉంటాడు, మనకి ఏమొచ్చే టైగర్ కా హుకుమ్ అంటాం తప్ప ఇంకేం రాదు. చుట్టమల్లే సాంగ్. సో కరెక్ట్గా 2 minutes దూరంగా ఉన్నాం అనమాట ఈవెంట్ దానికి. కాకపోతే ఇక్కడ పక్కన వాష్రూమ్కి వెళ్దాం, మళ్ళీ అక్కడ ఉంటాయో లేదో, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో తెలియదు, వెళ్ళాక మళ్ళీ బయటికి రానిస్తారు లేదో తెలియదు. అండ్ మధ్యలో పాడుతుంటే మధ్యలో నాకు చూసి వచ్చి బయటికి రావాలని లేదు కూడా. సో అందుకే ఇక్కడ మధ్యలో ఆగాం, పబ్లిక్ రెస్ట్ రూమ్ ఉంటాయి. సో చూసుకొని ఫైనల్లీ రీచ్డ్ ఈవెంట్ ప్లేస్. ఇప్పుడు వచ్చాం అనమాట, పార్క్ చేసుకున్నాం మంచిగా ఇక్కడ. అండ్ ఇంకో 1 hour ఉంది, కరెక్ట్గా 7. అసలు మా ఇద్దరికి లిరిక్స్ ఏం రావు, నాకైతే దారుణం అనమాట. నాకు నార్మల్గా సాంగ్స్ ఎన్నో నేను వినేదే కొంతమంది, ఓన్లీ అనిరుద్
వివేక్ సాగర్ అండ్ ఏఆర్ రెహమాన్ కొన్ని సాంగ్స్. అచ్చుడు చూడు చిరంజీవి దేశాడు ట్రక్ మీద ద బాస్ అంట బ్రో. క్రేజీ ఫ్యాన్ ఎవరో. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు నా ఓటీడీ చూపిస్తాను తర్వాత. ఓటీడీ యో పీపుల్ ఆర్ కమింగ్. ఇంకొంతసేపట్లో మొత్తం ఇదంతా క్రౌడెడ్ ఉంటుంది. అనిరుద్ధ్ వస్తాడు. అసలు నాకు లైక్ చాలా క్రేజీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. నాకు బేసిక్గా కాన్సర్ట్స్ నచ్చావు అండ్ నాకు తెలుసు ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్సర్ట్ అయిద్దని. సో ప్లేసెస్ కూడా చాలా మంచిగా తీసుకున్నాం అనమాట కరెక్ట్గా ముందు. మళ్ళీ ఏమంటాం ఒకసారి ఏమో బాగుంటాయి వెళ్ళొచ్చులే చెప్పలేము. బట్ లైక్ ఇందాక వస్తుంటేనే నార్మల్గా ఇక్కడ కార్ సౌండ్స్కి వావ్ హైప్ వస్తూ ఉంది. ఆడు మన ముందు వాడుతుంటే ఉంటుంది అసలు ఎగరేసుకోవడం చింపేసుకుంటాను అనమాట. ఇప్పుడు అంత పెద్ద లైన్లో నుంచి ఉండాలి. జనాలు ఆల్ ఫెల్ ద టైగర్. థ్యాంక్ యూ. We got this like ఇదొకటి ఇచ్చారు. వెలిగిద్ది అక్కడికి వెళ్ళాక ఎందుకు కంగారు పడుతున్నావు? ఉంటాయని తెలిస్తే నేను వాచ్ ఇది పెట్టుకొచ్చేదాన్ని కాదు. Guys, this is our area. Bro, Anirudh gonna perform here. Guys, literally Anirudh gonna perform here and we are here. Literally here. పద మనం ముందుకు వెళ్దాం లేకపోతే నీకే కనిపించదు నీకేమి. చాలా నుంచి స్వెట్ షర్ట్ కనబడలేదా? ఇప్పుడు చెప్పు. ఇందాక నుంచి అందరూ అరుస్తున్నారు. వచ్చి అరిచిన పిక్చర్ వస్తున్నారేమో అనుకుంటున్నాం కాబట్టి రావట్లేదు.
Where is Anirudh? Then sing with me. It goes something like.
But I just want to say, standing up here is just complete goosebumps for me. Thank you so much. What a surreal experience to hear all of you just sing these songs. Come on, let's do it. Welcome to our private party. I'm going to be back in no time. కొంచెం ఎరగి కుంటలామా? This concert is over, but no one is going. సావ కొడుతున్నారు ఎనర్జీ లేకపోయినా ఎగరాలనిపిస్తుంది
Ready? 1, 2, 3, let's go! Tamil is my mother tongue. I'm single. One more! Two, three, go! Everybody together! Thank you. Love you all. Thank you for coming. Thank you each one of you. Crazy, crazy. Thank you. I love you all. Thank you so much. Thank you. గైస్ గొంతు రేపు పొద్దున్న మాట్లాడలేను కూడా పక్కాదు. నాది జోనితా గాంధీ జోనితా గాంధీ అంటే కొడతానే. చూడు సేమ్ అలానే ఉంటుంది వాయిస్ నాది. వాజ్ ద షోర్ ఆఫ్ It was too good. నాకు ఇది ఫస్ట్ కాన్సెప్ట్ కానీ దేవరా సాంగ్. This is my first ever concert in my life. లైక్ కాన్సర్ట్లో ఫస్ట్ నేను అందరూ అలాగే పాటలు వచ్చావు అందరూ సాంగ్స్ అయిపోతా. గైస్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ ఇంట్రడ్యూస్. లైక్ ర్యాండమ్గా కలిసాం. శ్రియా తెలుసు కదా మీకు, ఒకసారి రీల్ చేసాం నా రీల్. తినేమో సాత్విక, నా ఫస్ట్ సెమ్లో టీయా అనమాట. అండ్ తను వాళ్ళ ఫ్రెండ్స్ ఐశ్వర్య. జోనితా గాంధీ. ఓకే గైస్, అనిరుద్ధ్ బాయ్. గైస్ అనిరుద్ధ్ ఉన్నాడు. అనిరుద్ధ్ ఉన్నాడు. ఐ థింక్ ఐఎమ్ నాట్ స్ట్రైట్ ఎనీమోర్.